హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక పవర్ఫుల్ లిక్విడిటీ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని కనుక మనం సరిగ్గా ఉపయోగిస్తే ప్రతిరోజు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని మనం స్టార్ట్ చేయడానికి పెద్ద క్యాపిటల్ అమౌంట్ మనకి అవసరం లేదు. ఈ ఎగ్జాక్ట్ స్ట్రాటజీని ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ దీన్ని మనం బ్రేక్ డౌన్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సింపుల్గా చెప్పుకుందాం. సో ప్రొఫెషనల్స్ యూజ్ చేసే ఈ స్ట్రాటజీ గురించి తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. సో ఈ స్ట్రాటజీ మొత్తం ఒక కీ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే లిక్విడిటీ. అసలు లిక్విడిటీ అంటే ఏంది? సింపుల్గా చెప్పుకోవాలంటే మార్కెట్లో పెండింగ్ ఆర్డర్స్ ప్లేస్ అయ్యే ఏరియానే లిక్విడిటీ అంటారు. దీన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో బ్రేక్ డౌన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ చార్ట్లో ఒక సర్టెన్ ప్రైస్ లెవెల్ దగ్గర ఒక బై ఆర్డర్ తీసుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. అయితే యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ప్రైస్ లెవెల్ దగ్గర మనం మార్కెట్కి లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే బేసికల్గా మనం మార్కెట్కి ఏం చెప్తున్నామంటే ఈ ఎగ్జాక్ట్ ప్రైస్ దగ్గర మనం బై చేయడానికి రెడీగా ఉన్నాము అని. సేమ్ ఇదే ప్రిన్సిపల్ సెల్ ఆర్డర్కి కూడా అప్లై అవుతుంది. బేసికల్గా మనం మార్కెట్కి ఏం చెప్తున్నామంటే నేను ఇక్కడ సెల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని. ఇది కూడా ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర లిక్విడిటీని క్రియేట్ చేస్తుంది. చాలా మార్కెట్స్లో మనకి లిక్విడిటీ అనేది ప్రతి ప్రైస్ లెవెల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని మిలియన్ల మంది ట్రేడర్స్ కాన్స్టెంట్గా డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ దగ్గర వాళ్ళ ట్రేడ్స్ని ప్లేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రీటైల్ ట్రేడర్స్ కావచ్చు, పెద్ద బ్యాంక్స్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. సో ప్రతి ప్రైస్ లెవెల్ దగ్గర అక్కడ ఒక మార్కెట్ పార్టిసిపెంట్ ఉంటాడు, బై చేయడానికైనా సెల్ చేయడానికైనా. ఇదే లిక్విడిటీ యొక్క హోల్ కాన్సెప్ట్. ఇదే మార్కెట్కి ప్రతిరోజు మూవ్మెంట్ని ఇస్తూ ఉంటుంది. అయితే కొన్ని సర్టెన్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ దగ్గర మిగతా వాళ్ళకంటే లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్లో చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ప్రైస్ ఇక్కడ నుంచి 2 సార్లు బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి. ఈ సెటప్ని చూడగానే చాలా మంది ట్రేడర్స్ ఏమనుకుంటారో చెప్పండి? వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందని అనుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ దీని కింద పెడతారు. ఇంకా జాగ్రత్త పడే వాళ్ళైతే స్టాప్ లాస్ ఇంకొంచెం కిందకి జరుపుతారు, స్టాప్ లాస్ ఈజీగా హిట్ అవ్వకూడదు అని. దీన్ని మీరు కూడా ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే బదులు ప్రైస్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి కిందకొచ్చి ఒక విక్ని ఏర్పరుస్తుంది. స్టాప్ లాస్ని ట్రిగర్ చేసిన తర్వాతే మార్కెట్ రివర్స్ అయి పైకి వెళ్తుంది. అప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఈ సెటప్ ఎందుకు ఫెయిల్ అయింది అని. దీనికి రీజన్ ఏంటంటే పెద్ద క్యాపిటల్తో, అంటే కొన్ని కోట్లతో ప్రొఫెషనల్ ట్రేడర్స్ కావాలనే ఆ సపోర్ట్ లెవెల్కి కింద మిగిలిన లిక్విడిటీని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు మనలాంటి చాలామంది రీటైల్ ట్రేడర్స్ సేమ్ ప్యాటర్న్ని చూస్తూ ఉంటారని. వాళ్ళు కూడా స్టాప్ లాస్ని సేమ్ జోన్లోనే పెడతారు. ఇది ఈ ఏరియాలో చాలా లిక్విడిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయని వాళ్ళు లిక్విడిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి. అందుకే తరచూ ప్రైస్ అనేది రివర్స్ అవ్వడానికి ముందు కీ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం దీని అడ్వాంటేజెస్ తీసుకునే ఆ 1% పీపుల్లో మనం ఎలా ఉండాలో చూద్దాం. సో అప్పుడు మనం ఆ ఫెయిల్ అయ్యే 99% వాళ్ళలాగా ఉండకుండా ఉండొచ్చు. ఈ స్ట్రాటజీ లోవర్ టైం ఫ్రేమ్స్లో చాలా బెస్ట్గా పనిచేస్తుంది, అంటే 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ చార్ట్లో. అలాగే ఇది ఫారెక్స్, క్రిప్టో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కూడా ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఈ స్ట్రాటజీని మనం 4 స్టెప్స్లో చెప్పుకున్నాం, మనకి ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఈ 4 స్టెప్స్ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మీరు ఇందులో ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా నెక్స్ట్ స్టెప్ మీకు అర్థం కాదు. సో ఫస్ట్ స్టెప్ బ్రేక్అప్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం. దీనికోసం మనం ముందు అసలు ట్రెండ్స్ యాక్చువల్గా ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, ట్రెండ్స్ 2 రకాలుగా ఉంటాయి, అప్ ట్రెండ్, రెండోది డౌన్ ట్రెండ్. ముందు అప్ ట్రెండ్ని చూద్దాం. మార్కెట్ చాలా రేర్ కేసులో ఇలా స్ట్రైట్గా పైకి వెళ్తుంది. ఇంకో విధంగా ఒక స్ట్రక్చర్డ్ వేలో హైయర్ హైస్, హైయర్ లోస్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో మనకి లోవర్ లోస్, లోవర్ హైస్ ఏర్పరుస్తూ ఒక స్ట్రక్చర్డ్ వేలో కిందకు వస్తూ ఉంటుంది. అయితే అప్ ట్రెండ్లో చూస్తే ఎప్పుడైతే ఒక హై బ్రేక్ అయిందో ప్రైస్ ఒక కొత్త హైయర్ హై ఏర్పరుస్తుంది. దాన్నే మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం, స్ట్రక్చర్ని బ్రేక్ చేయడం. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఎప్పుడైతే ఒక లో బ్రేక్ అవుతుందో ప్రైస్ ఇంకొక కొత్త లోవర్ లో ఏర్పరుస్తుంది. దీన్ని కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనే అంటాం. సో ఇప్పుడు మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏందో తెలిసింది. ఇప్పుడు రియల్ చార్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఈ చార్ట్లో చూడండి, ప్రైస్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఏర్పరుస్తూ ఉంది. ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని చూడడానికి మనం సింపుల్గా ప్రీవియస్ హైని బ్రేక్ చేసిందా లేదా అని చూస్తాం. ఇక్కడ ఇది బ్రేక్ చేసి హైయర్ హైని ఏర్పరిచింది. సో ఇదే మన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. అయితే ఈ క్యాండిల్ ప్రీవియస్ హైకి పైన క్లోజ్ అయ్యేటట్లు చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. అలా కాకుండా ఇలా విక్ ఏర్పరిస్తే ఇది లెక్కలోకి రాదు. స్ట్రక్చర్ని బ్రేక్ చేసినట్టు కాదు. ఒక్కసారి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫైండ్ అయిన తర్వాత మనం స్టెప్ 2లోకి వెళ్తాం. అదే సప్లై మరియు డిమాండ్ని ఐడెంటిఫై చేయటం. ఈ ఏరియాస్ దగ్గరే పెద్ద పెద్ద బై మరియు సెల్ ఆర్డర్స్ ప్లేస్ అవుతూ ఉంటాయి. దాంతో ప్రైస్లో షార్ప్ మూమెంట్ ఉంటుంది. ఇలాంటి జోన్స్ని మనం చాలా ఈజీగా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫైండ్ చేయాలి. తర్వాత షార్ప్ ప్రైస్ మూమెంట్ వస్తుంది కదా, దాని స్టార్టింగ్ పాయింట్ని పట్టుకోండి. అదే మన స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుంది. అప్వర్డ్ మూమెంట్ స్టార్ట్ అయిన ఏరియానే మనం డిమాండ్ జోన్ అంటాం. అలాగే షార్ప్ డౌన్ఫాల్కి మరియు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్కి కారణమైన పాయింట్ని మనం సప్లై జోన్ అంటాం. మన ఒరిజినల్ ఎగ్జాంపుల్స్కి రిటర్న్ వస్తే చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫైండ్ చేసాం. సో ఇప్పుడు మనకి డిమాండ్ జోన్ని ఫైండ్ చేయడం చాలా ఈజీ. మనం షార్ప్ మూమెంట్కి కారణమైన పాయింట్ని పట్టుకోవాలి, ఎందుకంటే అదే కదా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్కి కారణమయ్యేది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ప్రైస్ షార్ప్గా పైకి వెళ్ళింది. డిమాండ్ జోన్ని మార్క్ చేయడానికి షార్ప్ మూమెంట్కి కారణమైన క్యాండిల్ రైట్ సైడ్ ఉన్నదాన్ని హైలైట్ చేయండి. ఆ తర్వాత రెక్టాంగిల్ టూల్ని తీసుకొని క్యాండిల్ లో నుంచి క్యాండిల్ హై దాకా ఇలా డ్రా చేయండి. ఇదే ఇప్పుడు మన డిమాండ్ జోన్. సో అయితే ఇప్పుడు మనం డిమాండ్ జోన్ని ఐడెంటిఫై చేసాం. తర్వాత మనం స్టెప్ 3కి వెళ్తాం. అదే లిక్విడిటీ లెవెల్ని ఫైండ్ చేయడం. ఇదే మొత్తం స్ట్రాటజీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో స్టాప్ లాస్ ఆర్డర్స్ ప్లేస్ అవుతాయో అక్కడే లిక్విడిటీ లెవెల్స్ ఉంటాయి. ఈ లిక్విడిటీ లెవెల్స్కి ఎగ్జాంపుల్స్ డబుల్ బాటమ్స్, ట్రిపుల్ బాటమ్స్, ఇంకా సేమ్ లెవెల్స్ నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లెవెల్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అర్థమైన తర్వాత చాలామంది ట్రేడర్స్ ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకొని స్టాప్ లాసెస్ని దీనికి కొంచెం కిందకి పెడతారు. ఇదే లిక్విడిటీ లెవెల్స్ తయారవడానికి ఒక ముఖ్య కారణం. దాంతో ఇది స్టాప్ లాసెస్ని హంట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయడానికి ట్రై చేస్తున్నామంటే మన డిమాండ్ జోన్కి పైన ఏవైనా లిక్విడిటీ లెవెల్స్ ఉన్నాయా అని. యూజువల్గా ఏం జరుగుతుందంటే ఆ లెవెల్ని బ్రేక్ చేసుకొని డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చి అక్కడున్న లిక్విడిటీని స్వీప్ చేసి ప్రైస్ అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇదే మనకి ఒక లాంగ్ ఆపర్చునిటీ అవుతుంది. ఇదే సేమ్ లాజిక్ బిఆర్ఎస్ స్ట్రక్చర్లో కూడా అప్లై అవుతుంది. మనం ఫస్ట్ ఏం చేయాలి, లిక్విడిటీ లెవెల్స్ని ఫైండ్ చేయాలి. సప్లై జోన్కి కింద ఉన్నవి. ప్రైస్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసి సప్లై జోన్ దగ్గర ఉన్న లిక్విడిటీని స్వీప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. ఈ రివర్సల్ పాయింట్ దగ్గరే మనకి ఒక షార్ట్ పొజిషన్ ఆపర్చునిటీ దొరుకుతుంది. సో మన ఒరిజినల్ ఎగ్జాంపుల్స్ దగ్గరకు వద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక డిమాండ్ జోన్ని క్రియేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ లిక్విడిటీ లెవెల్స్ని ఫైండ్ చేయడం. చూడండి, ఇక్కడ ప్రైస్ ఇక్కడ డబుల్ బాటమ్ని ఏర్పరిచింది. సేమ్ లెవెల్ నుంచి 2 సార్లు రిజెక్ట్ అయింది. ఇది దీని కింద ఒక రకమైన లిక్విడిటీ లెవెల్ని క్రియేట్ చేసింది. ఒక్కసారి మనకి లిక్విడిటీ లెవెల్ ఫైండ్ అయిన తర్వాత మనం 4వ స్టెప్లోకి వెళ్తాం, ట్రేడ్ని ఎంటర్ చేయటం. ఈ స్ట్రాటజీకి ఎంట్రీ తీసుకోవడం చాలా సింపుల్. మనం ఒక చిన్న బై ఆర్డర్ డిమాండ్ జోన్కి పైన ప్లేస్ చేస్తాం. స్టాప్ లాస్ డిమాండ్ జోన్కి కొంచెం కిందకి పెడతాం. టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్కి 2 పెడతాం. అయితే ఒక్కసారి TP1 అంటే టార్గెట్ పాయింట్ 1 హిట్ అయిన తర్వాత TP2 రీసెంట్ హై దగ్గరికి తీసుకెళ్తాం. అయితే ఇది లిమిట్ ఆర్డర్, అంటే మనం కరెంట్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వాలా. దానికి బదులు మనకి కావాల్సిన ప్రైస్ దగ్గర మనం ఎంటర్ అవ్వాలని ముందుగానే సెట్ చేసుకొని పెట్టుకున్నాం. అదేవిధంగా స్టాప్ లాస్ కూడా సెట్ చేసుకున్నాం. దీంతో మనం గంటలు చార్ట్ ముందు కూర్చోవాల్సిన పని లేదు. స్టాప్ లాస్ మరియు టార్గెట్ సెట్ చేసుకొని మనం వేరే పని చూసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో ప్రైస్ లిక్విడిటీ లెవెల్ని బ్రేక్ చేసి మన ఎంట్రీ ప్రైస్ దగ్గరకు వచ్చింది. చూడండి, అక్కడ నుంచి రివర్స్ అయ్యి మన టార్గెట్ని హిట్ చేసింది. సో ఈ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది వర్క్ చేయడానికి చాలా కండిషన్స్ని చూడాల్సి వస్తుంది. కానీ ఇది కొన్ని కీ రూల్స్ని పాటిస్తే అయిపోతుంది. ఇది రెగ్యులర్ చార్ట్ ప్యాటర్న్స్ని గుర్తించడం కన్నా డిఫరెంట్గా ఏమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెగ్యులర్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్లో మనం ఎగ్జాక్ట్ ప్రైస్ మూమెంట్ని ఫైండ్ చేయడానికి ట్రై చేయం. ఎందుకంటే ప్రైస్ మూమెంట్ మనం అనుకున్నట్టు రియల్ చార్ట్లో ఉండదు. దానికి బదులు మనం ప్యాటర్న్ని ఫామ్ చేసే రూల్స్ మీద ఫోకస్ చేయాలి. అదే లిక్విడిటీ లెవెల్ సప్లై మరియు డిమాండ్ జోన్ దగ్గర ఫామ్ అయ్యేది. అందుకే ఈ రూల్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రైస్ సీక్వెన్స్ని మెమరైజ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో స్టెప్ 1 ఏంటి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫైండ్ చేయడం. ఈ చార్ట్ని చూడండి, ప్రైస్ లోవర్ లోస్ లోవర్ హైస్ ఏర్పరుస్తూ డౌన్ ట్రెండ్లోకి వెళ్తూ ఉంది.
అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏర్పడింది. లోని బ్రేక్ చేసి ఒక కొత్త లోవర్లో ఏర్పరిచింది. అంతేకాకుండా కింద మనకి ఇంకొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కనబడింది. ప్రైస్ ప్రీవియస్లోని బ్రేక్ చేసింది. ఒక్కసారి మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కనబడిన తర్వాత మనం రెండో స్టెప్కి వెళ్ళాలి. అదే సప్లై మరియు డిమాండ్. అయితే ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి మనం ఇక్కడ సప్లై జోన్ కోసం చూస్తూ ఉండాలి. దానికోసం మనం రీసెంట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని తీసుకుందాం. తర్వాత ప్రైస్ షార్ప్ డౌన్ అవడానికి కారణమైన పాయింట్ని చూడండి. ఈ ఎగ్జాంపుల్లో ఇదే. సో ఇక్కడ మనం సప్లై జోన్ని మార్క్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3, లిక్విడిటీ లెవెల్ని ఫైండ్ చేయడం. సప్లై జోన్ కింద ఈ లిక్విడిటీ లెవెల్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ విక్స్ సేమ్ లెవెల్ నుంచి రిజెక్ట్ అవుతున్నాయి. సో ఇదే ఇప్పుడు లిక్విడిటీ ఏరియా అవుతుంది. లిక్విడిటీ స్వీప్స్ కోసం ఇది టార్గెట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సప్లై లెవెల్ ఉంది, దాని కిందే ఒక లిక్విడిటీ లెవెల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇది ఒక సరైన లిక్విడిటీ ప్యాటర్న్. ఫైనల్గా మనం స్టెప్ 4కి వెళ్దాం. అదే ట్రేడ్ని తీసుకోవటం. ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి మనం షార్ట్ పొజిషన్స్ కోసం చూస్తూ ఉంటాం. ఒక లిమిట్ షార్ట్ పొజిషన్ని సప్లై జోన్కి కింద పెట్టండి. స్టాప్ లాస్ సప్లై జోన్కి కొంచెం పైన పెట్టండి. ఇంకా టేక్ ప్రాఫిట్ ప్రీవియస్ లో దగ్గరికి పెట్టండి. తర్వాత సింపుల్గా ట్రేడ్ని రన్ కానివ్వండి. ఈ కేసులో ప్రైస్ లిక్విడిటీ లెవెల్ని బ్రేక్ చేసింది, మన ఎంట్రీ ప్రైస్ని ట్రిగర్ చేసింది, తర్వాత టార్గెట్ని కూడా హిట్ చేసింది. సో ఇది మనం నేర్చుకున్న పవర్ఫుల్ స్ట్రాటజీస్లో ఒకటి. ఈ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ రోజులో ఒక్కసారి దొరికినా మనకి ప్రాఫిట్స్ని ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది లోవర్ టైం ఫ్రేమ్స్లో బాగా పనిచేస్తుంది. ఇది 5 to 15 మినిట్స్ చార్ట్లో పనిచేస్తుంది. తర్వాత స్టాక్స్, క్రిప్టో అండ్ ఫారెక్స్ మార్కెట్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం చూసిన ఈ లిక్విడిటీ సెటప్ ఈ స్ట్రాటజీకి ఒక బేసిక్ వర్షన్ లాంటిది. దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ సెటప్స్ ఉన్నాయి. సో దాంతో మన యాక్యురసీ ఇంకా పెరుగుతుంది. ఈ సెటప్ ఫస్ట్ ఒక బేసిక్ వర్షన్ లాగే పనిచేస్తుంది. ముందు మనం స్ట్రక్చర్ని బ్రేక్ చేయడంతో స్టార్ట్ చేస్తాం. ఇది మనకి సప్లై మరియు డిమాండ్ జోన్లు మార్క్ చేసుకునేందుకు బాగుంటుంది. బ్రేక్ అవడానికి కారణమైన ఇనిషియల్ షార్ప్ మూవ్ని ఫైండ్ చేస్తాం. ఈ అడ్వాన్స్డ్ సెటప్లో కీ డిఫరెన్స్ ఏంటంటే ఈ లిక్విడిటీ లెవెల్ దగ్గరే ఉంది. రిజెక్షన్ ప్యాటర్న్ లాగా కాకుండా, అంటే డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ లాగా కాకుండా లిక్విడిటీ ఇంకొక డిమాండ్ జోన్ని ఏర్పరుస్తుంది. అది ఇంకొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్తో ఏర్పడుతుంది. అయితే ఈ సెకండ్ జోన్ ఒక చిన్న డిమాండ్ జోన్. ఇది పెద్ద డిమాండ్ జోన్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఈ రెండు సప్లై మరియు డిమాండ్ జోన్లు మేజర్ జోన్సా లేదా మైనర్ జోన్సా అని? సింపుల్, మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆధారంగా చూస్తాం. బ్రేక్ పెద్ద ప్రైస్ స్వింగ్ నుంచి వస్తే అది మేజర్ జోన్. అదే ఒక చిన్న షార్ట్ టర్మ్ మూవ్ నుంచి వస్తే అది మైనర్ జోన్. ఈ స్ట్రాటజీకి ఒక మైనర్ డిమాండ్ జోన్ ఉండాలి మేజర్ డిమాండ్ జోన్కి పైన. ఆ మైనర్ జోనే మన లిక్విడిటీ లెవెల్. అప్పుడు మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. మైనర్ జోన్ని బ్రేక్ చేసి లిక్విడిటీని స్వీప్ చేసి మేజర్ జోన్ దగ్గరికి వస్తుందో తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్తుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ ప్రైస్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఏర్పరుస్తూ ఉంది. ఇది ఒక అప్ ట్రెండ్. ఇక్కడ మనకి ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కనబడింది. సో మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ని డ్రా చేయొచ్చు. ఈ బ్రేక్కి కారణమైన ఇనిషియల్ పాయింట్ దగ్గర మనం ఇంకా క్లియర్గా గమనిస్తే మనకి ఇక్కడ ఇంకొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కనబడింది. సో మనం ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ని డ్రా చేయొచ్చు. ఇది చిన్న స్వింగ్ నుంచి బ్రేక్ చేసుకుంది కాబట్టి ఇది మైనర్ జోన్. ఇది పెద్ద స్వింగ్ నుంచి బ్రేక్ అయింది కాబట్టి ఇది మేజర్ జోన్. సో ఇప్పుడు మనకి ఐడియల్ సెటప్ ఉంది. మైనర్ డిమాండ్ జోన్ మేజర్ డిమాండ్ జోన్కి పైన ఉంది. ఇది ఒక సరైన లిక్విడిటీ సెటప్. అయితే మన లిమిట్ లాంగ్ ఎంట్రీ మేజర్ డిమాండ్ జోన్కి పైన సెట్ చేసుకుంటాం. స్టాప్ లాస్ ఈ జోన్కి కొంచెం కిందకి పెడతాం. టేక్ ప్రాఫిట్ టార్గెట్ అనేది ప్రీవియస్ హై దగ్గరికి పెడతాం. ఈ ఎగ్జాంపుల్లో ప్రైస్ చూడండి, మైనర్ జోన్ దగ్గరే చాలాసార్లు రిజెక్ట్ అయ్యి దాన్ని బ్రేక్ చేసుకొని మన ఎంట్రీ ప్రైస్ని ట్రిగర్ చేసింది. సో దాని తర్వాత మన టార్గెట్ని హిట్ చేసి ప్రాఫిట్ని ఇచ్చింది. ఇది ఒక క్లీన్ మరియు ఒక సక్సెస్ఫుల్ ట్రేడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రైస్ లోవర్ లోస్ లోవర్ హైస్ ఏర్పరుస్తూ ఉంది. ఇది క్లియర్గా ఒక డౌన్ ట్రెండ్. అంతేకాకుండా ఇక్కడ మల్టిపుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కానీ మనం రీసెంట్గా అయిన దాని మీదే ఫోకస్ చేస్తాం. సో ఈ బ్రేక్కి కారణమైన ఇనీషియల్ పాయింట్ దగ్గర మనం ఒక సప్లై జోన్ని క్రియేట్ చేసుకుంటాం. ఇంకా క్లియర్గా గమనిస్తే మనకి ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది, చిన్న స్వింగ్ నుంచి వచ్చింది. సో మనం ఇక్కడ ఇంకొక సప్లై జోన్ని క్రియేట్ చేద్దాం. చిన్న స్వింగ్ నుంచి వచ్చింది కాబట్టి మైనర్ జోన్, పెద్ద స్వింగ్ నుంచి వచ్చింది కాబట్టి మేజర్ జోన్. మేజర్ సప్లై జోన్ కింద మైనర్ సప్లై జోన్ ఉంది కాబట్టి ఇది ఒక సరైన లిక్విడిటీ లెవెల్. సో ఎంట్రీ కోసం మనం లిమిట్ సెల్ ఆర్డర్ని
సప్లై జోన్కి కింద సెట్ చేసుకుంటాం. స్టాప్ లాస్ దానికంటే ఇంకొంచెం పైన పెడతాం. టేక్ ప్రాఫిట్ ప్రీవియస్ లో దగ్గరికి పెడతాం. సో చూడండి, ఇక్కడ మైనర్ సప్లై జోన్ దగ్గర రివర్స్ అయి వెనక్కి వచ్చింది. ఇది స్ట్రాంగ్ లిక్విడిటీ లెవెల్ అని కన్ఫర్మ్ చేయడానికి ప్రైస్ దీన్ని కూడా బ్రేక్ చేసుకొని మేజర్ లెవెల్ దగ్గరికి వెళ్ళి మన ఎంట్రీ ప్రైస్ని ట్రిగ్గర్ చేసింది. తర్వాత చూడండి, మన టార్గెట్ని హిట్ చేసింది. సో ఇది కూడా ఇంకొక క్లీన్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఇది గాయస్ లిక్విడిటీ స్ట్రాటజీ మీద ఫుల్ ట్యుటోరియల్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.